డీసీసీ అధ్యక్ష పదవి నల్గొండ రాజకీయాలల్లో మంటలు సృష్టిస్తుందా? ఇది రెడ్డి వర్సెస్ బీసీనా, లేదంటే కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి? అన్నింటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొన్న కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల్ని ప్రకటించింది. ఆ అధ్యక్షుల ప్రకటన మీద, ఆ ప్రకటన వచ్చిన వెంటనే విపరీతమైనటువంటి వ్యతిరేకత కూడా దాని వెనకాలనే వచ్చింది. చాలా చోట్ల అసలు నియోజకవర్గాలతో సంబంధం లేనోళ్ళకి, లేకపోతే అసలు అడగనోళ్ళకి కూడా ఈ డీసీసీ అధ్యక్షుల్ని ఇచ్చిర్రు. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను, లేకపోతే ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలను వాళ్ళని సంప్రదించకుండానే ఒక వన్ సైడెడ్ లాగా ఇది కనిపిస్తుంది అని చాలా జిల్లాలల్లో లొల్లి స్టార్ట్ అయింది. కొంతమంది హైకమాండ్కి లెటర్లు రాసిరు, కొంతమంది సీఎం రేవంత్ రెడ్డికి లెటర్లు రాసిరు, ఇంకొంతమంది వాళ్ళ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి లెటర్లు రాసిరు. అవసరమైతే హైకమాండ్ దగ్గర రాక కూడా పోయి వాళ్ళకి చెప్తాము అని అంటున్నారు. అయితే చాలా రోజుల నుంచి ఈ ఇష్యూకి సంబంధించి ఏంటి అంటే పార్టీకి సంబంధించిన పదవులు ఇవి. చాలా రోజుల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల తర్వాత ఎప్పుడు పదవులు వేస్తారా, నామినేటెడ్ పదవులు ఎప్పుడు వేస్తారు, లేకపోతే పార్టీకి సంబంధించిన పదవులు ఎప్పుడు వేస్తారు అని చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఎదురు చేస్తున్నారు. ఆ ఎదురు చూపుల తర్వాత వచ్చినటువంటి డీసీసీ పోస్టులు కాబట్టి సహజంగానే ఈ డీసీసీ పోస్టులకి చాలా పెద్ద స్థాయిలో చాలా మాజీలు ఎమ్మెల్యేల లాంటి వాళ్ళు కూడా పోటీ పడ్డారు. ఎందుకంటే జిల్లా అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అంత కీలకంగా ఈ డీసీసీ అధ్యక్షుల్ని అనుకున్నారు. కొంతమంది మాజీ మంత్రులు వాళ్ళ మనుషులకి పైరవీలు చేసుకుంటే, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళకే కావాలని అడిగారు. ఇట్లా రకరకాల ప్రయత్నాలు ఎవరికి వాళ్ళు చేసుకున్న తర్వాత డీసీసీ అధ్యక్షుల ప్రకటన వచ్చిన తర్వాత చాలా జిల్లాలల్లో లొల్లు స్టార్ట్ అయినాయి. అయితే ఎక్కువగా నిన్న మొన్న నుంచి నడుస్తున్న గొడవంతా నల్గొండ చుట్టూ తిరుగుతుంది. నల్గొండ రాజకీయాలలో ఒక ప్రకంపనలు సృష్టించేలాగా డీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంది అనేది నల్గొండ జిల్లాలో వినిపిస్తున్న మాట. నల్గొండ జిల్లా బేసిక్గానే ఆ జిల్లా అంతా కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉంటుంది, రెడ్డి నాయకుల హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆ జిల్లా రాజకీయాలన్నీ వాళ్ళ చుట్టూ తిరుగుతాయి అన్నలానే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఆ జిల్లాలో ఎక్కువగా ఆ రెడ్డి నాయకులే నాయకత్వం వహిస్తారు. దానికి అక్కడి నుంచే పెద్దలు అని కాంగ్రెస్ పార్టీలో చాలామంది చెప్పుకునే జానారెడ్డి నల్గొండ జిల్లా నుంచే ఉన్నాడు. అట్లనే ఇప్పుడు శాసన మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ రాజకీయాల నుంచే ఉన్నాడు. ఇక ఎప్పుడు చూస్తున్నా మనం కోమటిరెడ్డి బ్రదర్స్గా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా నల్గొండ జిల్లాకి సంబంధించిన వాళ్ళే. ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అట్లా ఉద్దండులైనటువంటి నాయకులందరూ కూడా నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. ఉండడంతో చాలామంది ఎవరి మనుషుల కోసం వాళ్ళు పైరవీలు చేసుకున్నారట. ఎవరి మనుషుల కోసం వాళ్ళు పైరవీలు చేసినప్పుడు ఎవరిని కాదని కైలాష్ అనే వ్యక్తిని డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇగో ఇక్కడ వచ్చింది అంతా. దీని మీద మిగతా వాళ్ళకి కూడా కొంత వ్యతిరేకత ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడతలేరు. ఇది రెడ్డి వర్సెస్ బీసీగా కూడా మారిపోయింది. రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డిగా ఒక ఇష్యూ నడుస్తుంది, ఇంకొకటి రెడ్డి వర్సెస్ బీసీగా కూడా ఇంకొక ఇష్యూ నడుస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది అంటే ఎవరికి వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే కైలాష్ అనే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నాడు, తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నాడు. ఆ మాటకు వస్తే తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి, విద్యార్థి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. సో అట్లాంటి ఆయనకి ఇస్తే ఎందుకు అడ్డుపడుతున్నారు అనేటువంటిది కొంతమంది అడుగుతున్నటువంటి మాట, ముఖ్యంగా బీసీ నాయకుల నుంచి వస్తున్నటువంటి మాట ఇది. పైగా కైలాష్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. సో బీసీలను ఓరుస్తలేరు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డిలు అనేది కొంతమంది బీసీ నాయకులు చెప్తున్న మాట. ఇదంతా నా వర్షన్ కాదు, చాలామంది రకరకాల వ్యక్తులు చెప్తున్నటువంటి మాటల్ని మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. సో అట్లా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తికి ఇస్తే నష్టం ఏముంది అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు వేరేలాగున్నాయి. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి కూడా సేమ్ లైన్లో ఏం లేరు. ఒకరేమో ఈ ఎన్నికని సపోర్ట్ చేస్తే ఇంకొకరేమో వ్యతిరేకించడే కాకుండా ఏకంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ మీనాక్షి నటరాజన్ గారికి కూడా లెటర్ రాసిండు. అయితే ఆయన అంటుంది ఏంటి అంటే, గతంలో నన్ను, నా కుటుంబ సభ్యుల్ని విపరీతంగా తిట్టిండు, అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇట్లాంటి వాళ్ళకి అసలు డీసీసీ అధ్యక్షుడి పదవి ఎట్లా ఇస్తారు, మీరు ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి అనేది కోమటిరెడ్డి వర్షన్గా ఉంది. కోమటిరెడ్డి చెప్తున్నాడు, నేను అవసరమైతే హైకమాండ్ దృష్టికి కూడా దీన్ని తీసుకొని పోతా అని చెప్తున్నాడు.
అయితే ఇక్కడే ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే గతంలో ఇదే కోమటిరెడ్డి బ్రదర్స్ సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని తిట్టిర్రు కదా, మరి వీళ్ళని తిడితే వీళ్ళకు ఒక న్యాయం, వీరు వేరే వాళ్ళని తిట్టొచ్చు కానీ వీళ్ళని తిట్టిర్రు అన్నోడికి ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడు పదవి ఇవ్వొద్దు అనేది వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. అదొక వెర్షన్. అట్లా బీసీ వర్సెస్ రెడ్డి లాగా, ఎందుకంటే అక్కడ ఆ రాజకీయాలు నల్గొండ రాజకీయాలు అనగానే నల్గొండ రెడ్డిల చుట్టూ రాజకీయాలు తిరుగుతాయి అనే లాంటిది, అది కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా ఈ వెర్షన్ వినిపిస్తుంది గతంలో నుంచి కూడా. సో ఇదొక దిక్కు నడుస్తున్నప్పుడే అసలు నిజంగా ఇది రెడ్డి వర్సెస్ బీసీకి సంబంధించిన లొల్లి కాదు, రేవంత్ వర్సెస్ నల్గొండ జిల్లా నాయకులకి, రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డికి మధ్యలో జరుగుతున్న ఫైట్గా చూడాల్సి ఉంటుంది అని ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఎప్పటి నుంచి కూడా ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకులే చెప్పినట్టుగా అక్కడ పార్టీ పరిస్థితులు కనిపిస్తాయి. కానీ దాన్ని మార్చాలి అనే ఉద్దేశంతోనే కైలాష్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి జిల్లా రాజకీయాలను ఆయన చేతిలోకి తెచ్చుకోవాలి అనే స్కెచ్లో భాగంగానే అక్కడ కైలాష్ని డీసీసీ ఇచ్చిర్రు. నల్గొండ రాజకీయాల మీద ఆయన ముద్ర వేయాలని, ఆయన నల్గొండ రాజకీయాలని ఆయన శాసించాలని అందులో భాగంగా తీసుకొచ్చినటువంటిదే ఇది అనేది ఇంకా కొంతమంది చెప్తున్నటువంటి వర్షన్. సో ఎవరి వర్షన్స్ ఎట్లా ఉన్నా కూడా ఈ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా నల్గొండ రాజకీయాలలో చిచ్చు పెట్టింది. బీసీ వర్సెస్ రెడ్డి అనేవాళ్ళు కొంతమంది అయితే, సీఎం వర్సెస్ మంత్రులు అనేటోళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ ఫైట్ ఎక్కడి వరకు పోతుంది, నిజంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కోరుకున్నట్టుగా ఈయనను తప్పించి వేరే వాళ్ళని డీసీసీ అధ్యక్షుని చేస్తారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి మాటే నెగ్గుతుందా అనేది తెలుస్తుంది. నిన్న మొన్న మొదలైనటువంటి గొడవ ఇంకా సద్దు మనగలేదు. ఏం జరగబోతోంది, ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది, ఆయనని ఆ అధ్యక్ష పదవి నుంచి తప్పించి వేరే వాళ్ళని అధ్యక్షుని చేస్తారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి మాటే నెగ్గి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతాడా అనేది చూడాలి.